ఎవరేమనుకున్నా సరే అన్నకు మాత్రం మంత్రి పదవి దక్కాల్సిందే. అదే జనసేన అని మనసులో మాట. పవర్ లోకి వచ్చాక కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తున్నారని వచ్చే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పవన్ భావనగా చెబుతున్నారు. కీలకమైన రాజ్యసభ సీటును కూడా వదులుకొని ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవడానికి కారణాలు కూడా అనేకం ఉన్నాయట. కూటమి ప్రభుత్వంలో మెగా సర్దుబాట్లపై ఇంటా బయట పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల పంపకాలు ఆసక్తికరంగా మారాయి. ఇదే సమయంలో జనసేనాని ఫుల్ స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్న నేపథ్యంలో పదవులపై పవన్ నిర్ణయాలు కూడా అంతే సంచలనంగా మారుతున్నాయి. విమర్శలను పట్టించుకోకుండా పనిచేసుకోవాలంటూ పార్టీ నాయకత్వానికి ఇప్పటికే సంకేతాలిచ్చారట పవన్ కళ్యాణ్. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు జరిగిన సీట్ల సర్దుబాటులో ప్రత్యామ్నాయంగా జనసేనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం సంచలనంగా మారింది. అయితే ఎమ్మెల్సీ సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వడం, అది కూడా నాగబాబుకు అవకాశం ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉందట. అయితే ఈ విషయంపై పార్టీ శ్రేణులకు ముందే సంకేతాలిచ్చారట. ఏదేమైనా అన్న నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని, దీనిపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని నాయకులకు సూచించారని చెబుతున్నారు. నాగబాబుకు పదవితో కులాల వారీగా సమీకరణాలకు పార్టీ దూరమవుతుందని, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యం లేదనే భావన వచ్చే అవకాశమున్నా పట్టించుకోకూడదని జనసేనాని స్పష్టం చేశారని అంటున్నారు. జనసేన పార్టీలో పదవులంటే రాజకీయంగా సంచలనమే. ఎందుకంటే పోటీ చేసింది 21 సీట్లే అయినా అన్ని సీట్లు గెలుచుకుని ఫుల్ స్ట్రైక్ రేట్తో దూసుకుపోయి కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారింది జనసేన. గతంలో బీసీ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారుగా ఉన్న హరిప్రసాద్కి కట్టబెట్టారు. ఇది కూడా సంచలనమైంది. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థుల ఫైనల్ లిస్టులో ఆఖరి నిమిషంలో తప్పుకుని అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ స్థానంతో పాటు మంత్రి పదవిని కూడా జనసేన దక్కించుకోవడం విశేషం. అది కూడా అధినేత సోదరుడికి ఇవ్వడం సంచలనమే అంటున్నారు. సామాజిక వర్గాల సమీకరణాల్లో జనసేన పార్టీకి అత్యధిక పదవులు దక్కింది ఓసీ వర్గాలకే కావడం విశేషం. కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రి కందుల దుర్గేష్, కమ సామాజిక వర్గం నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఎమ్మెల్సీగా బీసీ వర్గానికి చెందిన హరిప్రసాద్ ఉన్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్సీ నాగబాబు కూడా కాపు వర్గం నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించబోతుండడం చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వారంతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డవారేనన్న ప్రచారం కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ని గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై చేసిన ప్రచారాలను కూడా తట్టుకుని రాజకీయాల్ని శాసించే స్థాయికి ఎదిగారు పవన్ కళ్యాణ్. ఇక నాదెండ్ల మనోహర్ కూడా పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. పవన్ వెంట ఉండి పార్టీని ముందుకు నడిపించారు. అదేవిధంగా నాగబాబు కూడా. ఆరోగ్యం సహకరించకపోయినా సమావేశాలు నిర్వహిస్తూ బ్యాక్ ఆఫీసులో జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించారు నాగబాబు. ఎన్నికల ముందు రోజు దాకా నాగబాబు కేటగిరీల వారీగా సమావేశాలు నిర్వహించి ఓటు బ్యాంకును కూటమికి అనుకూలంగా మలచడంలో తెరవెనుక పాత్ర పోషించారు. అంతేకాదు సోషల్ మీడియాలో పోస్టులు, సొంతంగా వీడియోలు రిలీజ్ చేసి రాజకీయ ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో నాగబాబు తన వంతు పాత్ర పోషించారు. వీరితో పాటుగా ఎమ్మెల్సీగా ఉన్న హరిప్రసాద్ కూడా పవన్కి రాజకీయ సలహాదారుగా పార్టీ కోసం మీడియా రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. సో ఇలా కష్టపడిన వారికి పదవులు ఇవ్వడంలో తప్పు లేదని, కేవలం రాజకీయాల కోసం సామాజిక వర్గాల, కులాల వారీగా కుంపట్లని క్రియేట్ చేసే పాలిటిక్స్ని లైట్ తీసుకోవాలని పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నారట పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. క్యాడర్, నాయకత్వం విషయంలో టీడీపీకి లోటు లేదు. అదే సమయంలో వైసీపీ నాయకత్వం, పార్టీ క్యాడర్ ప్రస్తుతం చెల్లాచెదురైంది. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏపీలో
జనసేనని మరింతగా బలంగా నడిపించే బాధ్యతను నాగబాబుకిచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నిరంతరం ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆయనకున్న ఫాలోయింగ్తో సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న క్రౌడ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు నాగబాబుకు ఆ బాధ్యతలను అప్పగించడం ద్వారా మెగా ఫ్యామిలీ వ్యక్తిని ప్రజలకు టచ్లో ఉంచేందుకు వీలుంటుందని, అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి కూడా ఉండడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి ఎక్కువ మైలేజ్ దక్కుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోందని అంటున్నారు.